చిన్నపిల్లలు పెరుగుతున్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి చిన్న పని కూడా మనకి ఒక పెద్ద అచీవ్మెంట్ లాగానే అనిపిస్తుంది కదా. నిన్న మొన్నటి వరకు మా చేతుల్లో పడుకొని ఉండే బాబు ఇప్పుడు తల పైకి ఎత్తడం, పక్కకు తిరగడం, అలా బోర్లా పడే వరకు వచ్చాడు. హాయ్ అందరికీ, వెల్కమ్ టు అల్లరి నైనశ్రీ ఛానల్. మా బాబు మొదటిసారి బోర్లా పడిన ఈ స్పెషల్ మూమెంట్ని ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకోవాలి అనుకున్నాం. ఈ మైల్ స్టోన్ని ఒక మెమరీ లాగా స్టోర్ చేసుకోవాలి అనుకున్నాం. అందరూ అంటూ ఉంటారు కదా, బోర్లా పడితే బొబ్బట్లు అని. పిల్లలు బోర్లా పడడం అనేది వారి ఎదుగుదలలో ఒక దశ. ఆ లెవెల్ ని క్రాస్ చేసినప్పుడు ఫ్యామిలీ అంతా హ్యాపీగా స్వీట్ తింటూ సెలబ్రేట్ చేసుకునేందుకే ఈ బోర్లా పడుతూ బొబ్బట్లు అనేది వచ్చింది. ఈ మైల్ స్టోన్ మాకెప్పటికీ గుర్తుండిపోయేలా కొన్ని ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నాం. ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా అరేంజ్ చేయాలనుకున్నాం. అందుకే కొన్ని అరిటాకులు తీసుకొని వాటిని రౌండ్ షేప్లో కట్ చేసాము. అంటే బొబ్బట్లు ఏ సైజులో ఉంటే ఆ సైజులో వచ్చేలా కట్ చేసుకున్నాము. ఆ లీవ్స్లో బొబ్బట్లు పెట్టేలాగా ప్లాన్ చేసుకున్నాము. ఇది ఒక ట్రెడిషనల్ థింగ్ కదా, మరి పూలు లేకపోతే ఎలా? అందుకే రోజ్ ఫ్లవర్ పెటల్స్ని కొన్ని తీసుకున్నాము. ఇలాంటివి చేయడం అంటే మా నైనికి ఎంత ఇంట్రెస్టో. వాళ్ళ తమ్ముడి కోసం అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తుంది ప్రతి ఫోటోషూట్లో కూడా. అంతేకాదు నయనకి బాగా రెడీ అవ్వడం అంటే కూడా చాలా ఇష్టం. కానీ ఫొటోస్ అంటేనే చాలా కష్టం. నా పని అయిపోతుంది. ఇంకా ఇద్దరు మంచిగా రెడీ అయిపోయి కూర్చొని మెల్లగా పూలు తీస్తున్నారు. నయనకి ఇదొక యాక్టివిటీ అయిపోయింది. ఆ పూలను తీసుకొని రెక్కలు లెక్క పెడుతూ మరీ తీస్తుంది. ఈలోపు మా బాబు చేసే అల్లరి పక్క నుంచి చేస్తూనే ఉన్నాడు. వీడియోస్ క్యాప్చర్ చేయాలంటే వాడిని కూడా మేనేజ్ చేసుకోవాలి, తప్పదు. మా నయనకి ఫ్రీగా ఎవరైనా దొరికితే చాలు ముచ్చట్లు చెప్తూనే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు ఆ మాటలు. నయన ఇంకా చిన్నగా ఉన్నప్పుడు తన మాటలు చాలా క్యూట్గా ఉండేవి. భలే ముద్దు ముద్దుగా మాట్లాడేది. కొన్ని పదాలైతే తను మాట్లాడుతుంటే భలే నవ్వొచ్చేది. ఇప్పుడు అన్నీ నేర్చేసుకుంది కాబట్టి చిన్నప్పుడున్న క్యూట్నెస్ ఇప్పుడు లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది నయన ఏంటి ఇంత తొందరగా పెరిగిపోతుంది అని. అలా అన్నీ ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా సెట్ చేసేసాము. అరటాకుల్లో బొబ్బట్లు పెట్టి వాటి చుట్టూ రోజ్ పెటల్స్ వేసేసాము. ఆ సర్కిల్ మధ్యలో మా బుడ్డోన్ని పడుకోబెట్టాము. ఒక స్లేట్ మీద బోర్లా పడితే బొబ్బట్లు అని రాసాము. ఇంకంతే. ఇలా చిన్నగా సెటప్ చేసుకున్నాము. చూడడానికి చాలా సింపుల్గా ఉంది కానీ పిల్లల్ని మేనేజ్ చేస్తూ చేసేసరికి చాలా టైమే పట్టింది. ఇదంతా ఒకవైపు అయితే బొబ్బట్లు చేయడం మాత్రమే ఒకవైపు. వామ్మో, అది చాలా పెద్ద పని. స్వీట్ షాప్ నుండి తెచ్చుకోవచ్చు, కానీ నాకు ఇంట్లోనే చేయాలనిపించింది. పైగా నాకు స్వీట్స్ చేయడం అంటే చాలా ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు కదా, టైం ఉండాలి. పిల్లల్ని మేనేజ్ చేస్తూ చేసుకోవడానికి ఓపిక కూడా ఉండాలి. అలా కాసేపు మా బుడ్డోడిని నైనికి అప్పచెప్పి నేను కుకింగ్ పనిలో పడ్డాను. నేను ఒక్కదాన్నే కాదు, మా ఆయన కూడా కొంచెం నాకు హెల్ప్ చేశాడు. మళ్ళీ ఇప్పుడు చెప్పకపోతే ఫీల్ అవుతాడు. ఏం చేస్తున్నారా అని వచ్చి చూస్తే మంచిగా రైమ్స్ పెట్టుకొని చూస్తున్నాడు. నువ్వేంటి మధ్యలో వచ్చావు, వెళ్ళి నీ పని చూసుకో అన్నట్టు చూస్తున్నాడు మా బుడ్డోడు. చేసేద్దాంలే ఏముంది అనుకున్నాను కానీ వామ్మో చాలా టైం పట్టింది. నార్మల్గా అప్పుడప్పుడు ఇంట్లో చేస్తూనే ఉంటాను. అదేంటో మరి ఆ రోజు ఇంకా ఎక్కువ టైం పట్టింది. బెల్లం చాలా గట్టిగా ఉంది, అదేమో కొడితే నలగట్లేదు. ఇంకా లేట్ అయిపోతుందిలే అని అలానే కరిగించి కొన్ని వాటర్ తీసుకున్నాను, అవి సరిపోతాయని చెప్పి. పిల్లలతో ఎక్కువ టైం పట్టే రెసిపీస్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు. ఆ హడావుడిలో టెన్షన్లో ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తాం, అది ఇంకేదో అవుతుంది. అప్పటి వరకు కష్టపడి చేసిందంతా వేస్ట్ అయిపోతుంది. అందుకే ఎక్కువ టైం తీసుకునే రెసిపీస్ జోలికి అస్సలు పోవద్దు. నేను ప్రతిసారి ఇలానే అనుకుంటాను, వద్దు చేయొద్దు అని చెప్పి, కానీ మళ్ళీ అలానే చేస్తాను. అంతే కదా, మనకి ఇష్టమైన పని ఎంత కష్టమైనా చేస్తాం కదా. ఈ హడావుడిలో పడిపోయి వంట చేయాలనే మర్చిపోయాను. ఆయన ఆకలి ఆకలి అని అరుస్తుంది. అందుకే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందని పప్పన్నం వండేశాను. ఇదే బెస్ట్ ఆప్షన్. ఒకటే రోజు అంతా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎలాగైనా లేట్ అవుతుంది అని నాకు తెలుసు. అందుకే ముందు రోజు నైటే పూర్ణం ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నాను. మార్నింగ్ లేవగానే పిండి కలుపుకొని బొబ్బట్లు చేయడం స్టార్ట్ చేశాను. చేసి కాస్త అలవాటైపోయిందిలే, కానీ ఇవి చేయాలంటే చాలా కష్టం కాదు కానీ ప్రాక్టీస్ ఉండాలి. ఎప్పుడు చాలా పెద్దగా చేస్తాను, అలానే పెద్దగా చేద్దామని చేశాను. కానీ అరిటాకుల్లో పెట్టాలి కదా అనేది గుర్తొచ్చి మళ్ళీ చిన్నగా చేయడం స్టార్ట్ చేశాను. బొబ్బట్లు బాగా పల్చగా రావాలంటే ఏదైనా కవర్ మీద వేసి చేస్తే మంచిగా పల్చగా వస్తాయి. పిండి కలుపుకున్నాక కూడా అందులో కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకోవాలి. కవర్లో పిండి ముద్ద పెట్టి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే చాలా పల్చగా వస్తాయి. బొబ్బట్లు టేస్టీగా ఉండాలంటే పిండి ముద్ద కొంచెం తక్కువగా తీసుకోవాలి. అందులో పూర్ణం ముద్ద ఎక్కువగా ఉండాలి.
ఇదిగో ఫస్ట్ ఇలా చాలా పెద్దగా చేశాను. ఆ తర్వాత మళ్ళీ గుర్తొచ్చి అన్నీ చిన్న చిన్నగా చేశాను. బొబ్బట్లు కాల్చేటప్పుడు నెయ్యి అయినా ఆయిల్ అయినా వాడతాం కదా, అయితే అలా కాకుండా సగం ఆయిల్ సగం నెయ్యి వేసి దాన్ని బాగా కలిపి దాన్ని పూర్ణం కాల్చడం కోసం వాడుకుంటే బొబ్బట్లు చాలా మంచి వాసన వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఎప్పుడైనా బొబ్బట్లు చేసేటప్పుడు అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ చేయలేము అనుకుంటే ఈజీగా చేయాలంటే ఒకటే ప్రాసెస్. ముందు రోజే పూర్ణం తయారు చేసి పెట్టుకుంటే ఈజీగా బొబ్బట్లు చేసుకోవచ్చు. ఇంట్లో తినడానికైతే ఓకే, ప్రసాదం కోసం అయితే అలా కుదరదు, అన్ని అప్పటికప్పుడే చేసుకోవాలి. ఇంకా మా బుడ్డోడి విషయానికి వస్తే 3 days కొంచెం బోర్లా పడడానికి ట్రై చేశాడు అంతే. థర్డ్ డే నుంచి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బోర్లా పడుతూనే ఉన్నాడు. సడన్ గా చేంజ్ వచ్చేసింది. పడుకునేవాడల్లా సడన్ గా బోర్లా పడడం స్టార్ట్ చేశాడు. అయితే ఇక్కడ ఎంతసేపు పడుకోబెట్టినా కూడా అస్సలు బోర్లా పడట్లేడు. నార్మల్ గా అయితే పడుకోబెడితే వెంటనే బోర్లా పడేవాడు, కానీ ఎందుకో తెలీదు ఆ రోజు పడుకునే చూస్తా ఉన్నాడు చాలాసేపు. ఇంక ఇలా అవ్వదు అని చెప్పి ఒకసారి బోర్లా తిప్పాము. అలా ట్రై చేస్తే అయినా తర్వాత బోర్లా పడతాడులే అని సెటప్ అంతా పాడైపోతుందేమో అని కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. బోర్లా పడే క్లిప్ కోసం నేనైతే ఒక 1 hour కూర్చున్నాను. ఇంకా అయిపోయింది, బోర్లా పడతాడేమో అనుకున్న ప్రతిసారి అలానే ఉంటున్నాడు. ఎంతసేపు సైడ్కి పడుకొని చూస్తున్నాడే గాని అస్సలు బోర్లా పడట్లేడు. ఎట్ లాస్ట్ సాధించాడు. ఇప్పుడు హమ్మయ్య అనుకున్నాను. మా తమ్ముడిని ఫొటోస్ తీయడానికి చాలా టైం పట్టింది. ఎప్పుడు ఇంతే ఒకటి చేయమంటే ఇంకోటి చేస్తాడు. ఇంతసేపటి నుండి బోర్లా పడతాడంటే పడట్లేదు. మామూలుగా అయితే ఊరికే బోర్లా పడతాడు. ఇప్పుడేమో కావాలని మమ్మల్ని చికాకు పెట్టాడు. నేనేమో ఫొటోస్ అయిపోతే బొబ్బట్లు తిందామని చూస్తున్నా. ఇంకా లాస్ట్ కి చాలా సేపటికి బోర్లా పడ్డాడు. ఇంకా నేను కాసేపు వాడితో ముచ్చట్లు పెడుతూ ఫొటోస్ దిగాను. వాడేమో నేనేం మాట్లాడుతున్నా అని చూశాడు. వాడితో మా డాడీ కోసేపు వాడితో ఆడుకున్నాడు. డాడీ తమ్ముడు ఫొటోస్ తీసుకున్నాక అమ్మ ఫ్రేమ్ లోకి వచ్చింది. అమ్మ కూడా వాడితో కొన్ని ఫొటోస్ తీసుకుంది. ఆ తర్వాత అమ్మ డాడీ తమ్ముడు కలిసి ఫొటోస్ దిగారు. నాకేమో అప్పటికే చాలా చిరాకు అనిపిస్తుంది. ఫొటోస్ దిగాలనే ఇంట్రెస్టే లేదు. ఏదో అలా వాళ్ళతో కలిసి కూర్చున్నా. పిల్లలకి ఇలా ఫొటోస్ తీయడం ఏమో కానీ ఆ రోజంతా చాలా అలసిపోతాం. కానీ ఎంత అలసిపోయినా కూడా ఆ లాస్ట్ అవుట్పుట్ వీడియోస్ ఫొటోస్ చూసుకుంటే ఎంత మురిసిపోతానో నేను. పిల్లలతో కష్టమైనా కూడా చాలా ఇంట్రెస్ట్తో వీడియోస్ చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్ అందరికీ.